ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పూట కూడా దేవుని యొక్క ప్రేరేపణ కొలది మీ ముందుకు వస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక క్యారెక్టర్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ క్యారెక్టర్ ఎవరు అనంటే దెబోరా. ఈ దెబోరా అనే వ్యక్తి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని దైవ ప్రేరేపణ కొలది నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక, ఆత్మదేవుడే సహాయం చేయునుగాక. ప్రియులారా, ఈ మాటలు చాలా శ్రద్ధగా వినండి. దెబోరా గుర్చిన కొన్ని గూఢమైన మర్మాలు, ఆమె జీవిత వివరణ మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దెబోరా అనే నామకరణం కలిగిన వారు ఇద్దరు ఉన్నారు. మొదటి వారు ఎవరు అనంటే ఇస్సాకు సతీమైనటువంటి రెబ్కా యొక్క దాది. రెబ్కా దాది అయి పేరు ఎవరు అనంటే దెబోరా. పరిశుద్ధ గ్రంథంలోనే అలాగూ రాయబడి ఉంది. ఆదికాండము 35వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడి ఉంటదంటే రెబ్కా దాది అయిన దెబోరా అని రాయబడి ఉంటది. నా ప్రియులారా, ఈమె గురించి నేను ఈ పూట మాట్లాడలేదు, కానీ ప్రవక్తి అయిన దెబోరా గురించి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటగా రెబ్కా దాది అయిన దెబోరా అనే ఒక నామకరణం, ఒక క్యారెక్టర్. అలాగే ఇశ్రాయేలీయులకు ప్రవక్తిగా ఉన్నటువంటి దెబోరా, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూడొచ్చు కొన్ని మాటలు. ఈ న్యాయాధిపతి గ్రంథంలోనే ఈ రెండవ వ్యక్తి అయిన దెబోరా గురించి మీరు చాలా సన్నివేశాలు లేకుంటే కొన్ని సంగతులు మనం తెలుసుకొనవచ్చు. వాస్తవానికి రెబ్కా దాది అయిన దెబోరా గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా ఏమి కొన్ని విషయాలు చెప్పబడలేదు, కానీ ఈ యొక్క ఇశ్రాయేలుకు ప్రవక్తి అయిన ఈ దెబోరా గురించే పరిశుద్ధ గ్రంథం ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంది. ఈ దెబోరా వాస్తవానికి లప్పిదోతునకు భార్య. ఈ దెబోరా ఈమె ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్తిని అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఈమె ఈ దెబోరా ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్తిని. అలాగే న్యాయాధిపతుల్లో స్త్రీలలో ఈమె మాత్రమే న్యాయాధిపతిగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ దెబోరా గారు. ప్రియులారా, చరిత్ర చెబుతూ ఉంది, నూను కుమారుడైన యెహోషువ 110 సంవత్సరాలు దేవునికి సేవ చేసి చనిపోయిన తర్వాత దేవుడు కొందరిని, దాని తర్వాత యెహోషువ తర్వాత కొందరిని న్యాయాధిపతులుగా పుట్టించాడు. కానీ వారెవ్వరూ నిలవలేకపోయారండి. వారెవ్వరూ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. ఇశ్రాయేలుకు పరిపాలన చేయలేకపోయారు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉండలేదు. వారందరూ మరణిస్తూ చనిపోతూనే ఉన్నారు. అయితే ప్రియులారా, వారందరూ మరణించినప్పుడు దేవుడు కొంతమంది న్యాయాధిపతులు లేపినప్పుడు, వారు చనిపోయినప్పుడు మరలా వారు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలులు వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు కూడా ఇశ్రాయేలు యొక్క కాల వ్యవధిలో మనం తెలుసుకునేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు వారిని దర్శించినప్పుడు, వారికి బుద్ధి చెప్పినప్పుడు కొన్ని రోజులు కరెక్ట్గానే ఉండేవారు. తర్వాత వారికి న్యాయాధిపతినో లేకుంటే ఎవరైనా నాయకును నియమించినప్పుడు వాళ్ళు చక్కగా ఉండేవారు. తర్వాత ఆ న్యాయాధిపతి గాని ఆ నాయకుడు గాని మరణించిన తర్వాత యథాప్రకారము ఇశ్రాయేలీయులు వారి ఇష్టానుసారంగా తిరుగులాడేవారు. పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు మనం చూడొచ్చు. ఆ రీతిగానే ఈ యెహోషువ చనిపోయిన తర్వాత చాలా మంది న్యాయాధిపతులు ఉన్నా వారు ఎక్కువ కాలము ఈ యొక్క ఇశ్రాయేలుకు పరిపాలన చేయలేదు, న్యాయాధిపతులుగా ఉండలేదు. వారు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తిరుగుతూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ఆ కాలంలోనే కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఒత్నీయేలును ఏర్పరచుకున్న తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా నియమించిన తర్వాత ఈ ఒత్నీయేలు కూడా 40 సంవత్సరాలు ఆ దేశాన్ని, ఆ ఒక్క ఇశ్రాయేలును పరిపాలించి
ఆ దేశమును నెమ్మదిగా వారిని పరిపాలిస్తూ ఆ దేశానికి నెమ్మదిని ప్రకటించాడు. నెమ్మది వచ్చేటట్లు, ఆ ప్రజలు నెమ్మదిగా ఉండేటట్లు, ఆ దేశమంతా ఒక నెమ్మది కలిగి జీవించేటట్లు ఈ యొక్క ఒత్నీయేలు చేశాడండి. ఒత్నీయేలు చేసిన తర్వాత ఆయన కూడా 40 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. దాని తర్వాత ఇశ్రాయేలు యథాప్రకారం మరలా వారి ఇష్టానుసారంగా తిరగడం స్టార్ట్ చేశారు. వారి ఇష్టానుసారంగా మాట్లాడడం, వారి ఇష్టానుసారంగా దేవునికి హేయకరంగా ఉండే కార్యాలు చేయడం, దేవుని కోపం పొందుకోవడం, ఇలా చాలా సార్లు చేశాడు. అలా చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే 18 సంవత్సరాలు మోయాబు రాజుకు ఈ ఇశ్రాయేలునందరినీ దాసులుగా ఉండేటట్లు, వారికి బానిసలుగా ఉండేటట్లు చేసేసాడండి. ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాలు ఈ మోయాబు రాజు దగ్గర దాసులుగా ఉన్నప్పుడు మరలా ఇశ్రాయేలు మొరపెట్టారు. వారికి ఏంది, దెబ్బతిన్నప్పుడు మరలా దేవునికి మొరపెట్టడమే వారి యొక్క వ్యక్తిత్వం. మరలా మొరపెట్టారు. ఆ మోయాబు రాజు పెట్టే వెట్టి చాకిర్లు, వారు చెప్పే ప్రతి కార్యము వీళ్ళకి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి వెంటనే మరలా దేవునికి మొరపెట్టారు ఇశ్రాయేలు అందరూ. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే బెన్యామీనీయుడైన ఏహూదుని వారికి రక్షకుడుగా, అంటే వారికి ఒక కాపలాదారుడుగా, ఒక న్యాయాధిపతిగా ఈ యొక్క ఏహూదుని దేవుడు నియమించాడు. ఎప్పుడు వారు కష్టతరములో దేవుణ్ణి మొర్రపెట్టినప్పుడు మరలా దేవుడు ఏం చేస్తే కనికరించి బెన్యామీనైన ఏహూదుని వారికి రక్షకుడుగా నియమించాడు. ఈ యొక్క ఏహూదు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయం ఏంటంటే ఇతడు ఎడమ చేతి పనివాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే సాధారణంగా ప్రతి మనిషి తమ కుడి చేతులుగా యుద్ధము చేయడం కానీ పనులు చేసేవాడు కానీ ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎడమ చేతి పనివాడు. ఏ పని చెయ్యాలన్నా కూడా ఎడమ చేతితోనే చేసేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఏహూదు. నా ప్రియులారా, ఇతని కాలంలో కూడా 80 సంవత్సరాలు దేశము నెమ్మలంగా ఉందండి. 80 సంవత్సరాలు ఏహూదు కాలంలో 80 సంవత్సరాలు దేశమంతా నిమ్మలంగా, ఏ ఒక్క యుద్ధము లేకుండా, ఏ ఒక్క కష్టము లేకుండా ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారంట. నా ప్రియులారా, ఆ ఏహూదు తర్వాత కూడా, ఏహూదు చనిపోయిన తర్వాత షమ్మరు వచ్చారు. ఆయన తర్వాత కూడా ఏం చేశారంటే ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ, వారి ఇష్టానుసారంగా కాలక్రమం చేయడం, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయడం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క ఏహూదు చనిపోయిన తర్వాత అప్పుడు లపిదోతునకు భార్య అయిన దెబోరాను దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనము ఈ పూట మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రభు ఏర్పరచుకున్నాడంటే ప్రవక్తినిగా, లేకుంటే న్యాయాధిపతిగా ఎప్పుడంటే ఏహూదు చనిపోయిన తర్వాత. నా ప్రియులారా, ఈ యొక్క లపిదోతునకు భార్య అయిన దెబోరాను గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈమె ఆ కాలంలోనే దేవుడు ఎన్నుకోకముందే ఈమె ఏం చేస్తూ ఉండేదనంటే, వాస్తవానికి ఈమె ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉండేదనంట. దేవుడు ఏర్పరచుకోక ముందే ఆ సరళీ వృక్షము కింద కూర్చొని ఎవరెవరికి ఎలాంటి న్యాయం కావాలో న్యాయం తీరుస్తూ ఉండేది. దేవుడు ఈమెను ఒక న్యాయాధిపతిగాను అలాగే ప్రవక్తగాను కూడా దేవుడు వాడుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆమె దెబోరా. ప్రియులారా, ఈమె కాలములో 40 సంవత్సరములు దేశము నిమ్మలంగా ఉండిందంట. ప్రియులారా, ప్రజలకు ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా, వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఈ దెబోరా చాలా తెలివి కలిగి, చురుకు కలిగి ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉండేది. అదే రీతిగా ఈ యొక్క ప్రజలపైకి వస్తున్నటువంటి ఆ యుద్ధములను, లేకుంటే ప్రక్క దేశపు రాజులను ఓడించడానికి ఈమె జ్ఞానము కలిగి ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని ఓడించి ప్రజలకు ఒక నెమ్మదిని ప్రకటించేటటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క దెబోరా. ఈ దెబోరా చాలా చాలా గొప్ప వ్యక్తి అండి. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, చురుకు కలిగినటువంటి వ్యక్తి, స్త్రీలందరిలోనే ప్రవక్తినిగాను న్యాయాధిపతిగా చలామైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఈ దెబోరానే. ఈ దెబోరా చాలా చాలా చురుకు కలిగినది, జ్ఞానము కలిగినది, న్యాయము తీర్చగలిగినటువంటి సమర్థవంతమైనది అని మనము తెలుసుకునవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాసినటువంటి
ఆ మాటలను బట్టి ఈ దెబోరా గుచ్చే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా రాయబడింది, కానీ రెబ్కా దాది అయిన దెబోరా గురించి మాత్రం రాయబడలేదు. దెబోరా అనే క్యారెక్టర్ మనకు గుర్తుకు వస్తుంది అంటే ఈమె ఎవరు అని అంటే ఈమె రెండు క్యారెక్టర్లు, అంటే 2 తలాంతులు కలిగినటువంటి ఒక వ్యక్తి. అది ఒకటి ఆమె ప్రవక్తినిగా ఉంది, 2 న్యాయాధిపతిగా కూడా ఆమె ఉంది. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి, స్త్రీ, అలాగే ఒక ప్రవక్తిని, ఒక న్యాయాధిపతి ఈ యొక్క దెబోరా గారు. ఈ దెబోరా చనిపోయిన తర్వాతనే, మరణం గురించి రాయబడలేదు కానీ చనిపోయిన తర్వాతనే అప్పుడు దేవదూత వచ్చి గిద్యోన్ని ఎన్నుకోవడం కూడా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. ఎందుకు పనికిరాని ఆ ఒక గిద్యోనును ఎప్పుడు ప్రభుదూత వచ్చి ఎన్నుకుందనంటే దెబోరా యొక్క కాలక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు గిద్యోన్ని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మీకు ఇన్ని దినాలుగా దెబోరా గురించి తెలియకపోతే, దెబోరా యొక్క గుణగణాలు మీకు తెలియకపోతే ఈ మాటలు మీ యొక్క హృదయంలో ఉంచుకునండి. దెబోరా చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి. దెబోరా న్యాయము తీర్చగలిగినటువంటి వ్యక్తి. దెబోరా ఒక ప్రవక్తిని ప్రవచించగలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుని దగ్గర ఎవరిపైన ఎలాగూ యుద్ధము చేయాలో అని అడిగి తెలుసుకొనగలిగినటువంటి ఒక వ్యక్తి. ఇశ్రాయేలులకు ఏమి చెప్పాలో, ముందే ఏమి జరుగుతుందో అని ప్రవచించగలిగినటువంటి ఒక ప్రవక్తని అన్నది మనము తెలుసుకుందాం. దెబోరా యొక్క గుణగణాలు మనము కూడా కలిగి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా సమాధానము నా దేవుడు సియోనులో నుంచి మన 50 మందికి ఆయన దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.